జూలై 12, 13, 14 తారీఖులలో వృశ్చిక రాశివారు మీపైన ఈ వ్యక్తులు పగతో రగిలిపోతూ ఉన్నారు. అసలు ఆ వ్యక్తులు ఎవరు? ఎందుకు మీపైన పగతో రగిలిపోతూ ఉన్నారు? ఆ వ్యక్తికి మీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశివారు ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఎలాంటి వ్యక్తులు అంటే చాలా మంచి వ్యక్తులు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం చాలా గొప్పది. నలుగురికి సహాయం చేయాలి, దాన ధర్మం చేయాలి, వీలైనన్ని మంచి పనులు చేయాలి అనేటటువంటి ధ్యేయమే వృశ్చిక రాశి వారిది. ఇలా వీరు మంచి పనులు చేసినప్పుడు మంచి పేరు అనేది సమాజంలో వీరికి ఎక్కువగా ఉంటుంది. దానిని చూసి కొంతమంది వ్యక్తులు ఓర్చుకోలేకపోతూ ఉంటారు. నిజానికి మన చెడు కోరే వ్యక్తులు ఎక్కడో దూరంగా అస్సలు ఉండరు. వారు మన చుట్టుప్రక్కలే ఉంటారు. మన చెడుని కోరేవారు ఎప్పుడూ కూడా మనల్ని అంటి పెట్టుకొని మన చుట్టుప్రక్కలే ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తులు మనకి జీవితంలో మంచి జరుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేరు, పగతో రగిలిపోతారు. నిజం చెప్పాలి అంటే మనకి సొంత వ్యక్తులైనా సరే మనం ఎదుగుతున్నప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు చూస్తూ ఓర్చుకోలేరు. సొంత వ్యక్తులైనా సరే మన దగ్గర డబ్బు లేనప్పుడు కొన్ని సందర్భాలలో వారు మన మొహంపైనే అనే రోజులు కూడా ఉంటాయన్నమాట. అంటే నీ దగ్గర డబ్బు లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి వారి దగ్గర ఉన్నది చూపిస్తూ మరి మన దగ్గర లేదు అని ఎగతాళి చేసేటటువంటి రోజులు కూడా ఉంటాయన్నమాట. అయితే ఈ వృశ్చిక రాశి వారిపైన పగతో ఎందుకు రగిలిపోతారంటే దేవుడు నిజానికి డబ్బు లేని తత్వాన్ని ఎందుకు ఇస్తాడంటే ఎదుటి వ్యక్తిలో ఉండేటటువంటి గుణాలు ఏమిటో మనకు తెలిసేలాగా. అంటే మనము ఎప్పుడైనా సరే ఒక ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిలో ఉండేటటువంటి మంచి ఏంటి, అలానే చెడేంటి అనేటటువంటిది మనకు తెలుసుకోవాలి. అంటే మన దగ్గర డబ్బు లేనప్పుడే కదా మనలో ఉండే, అంటే మనకు ఎవరు మన దగ్గర డబ్బు లేనప్పుడు మనతో మంచిగా ఉంటున్నారు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎవరు మంచిగా ఉంటున్నారు అనేటటువంటిది తెలిసేది. కాబట్టి మనకి డబ్బు లేని సందర్భాలు, డబ్బు లేని సమయాలు కూడా మంచివే. ఆ సమయంలోనే కదా ఎవరి మనస్తత్వం ఏంటో బయటపడుతుంది. సో మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరైతే మనల్ని బాధ పెట్టారో, గాయపరిచారో, అలానే మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో అలాంటి వ్యక్తులే మనకి మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు వారిని ఎలా చూడాలి, ఎవరిని ఎలా చూడాలి అనేది మనకి బాగా తెలుస్తుంది. కాబట్టి డబ్బు లేని తత్వం కూడా చాలా అంటే చాలా మంచిది. ఇక మీ దగ్గర డబ్బు లేనప్పుడు ఖచ్చితంగా కూడా ఎవరో ఒకరు బాధ పెట్టే ఉంటారు. ఆ బాధ అనేది మీరు అనుభవించే ఉంటారు కదా. అయితే అలా అనుభవించినప్పుడు మళ్ళీ మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు వారు ఏమీ ఎరగనట్లుగా ఎంతో మంచి వ్యక్తులుగా నటిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మారరు.
వారు మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరైతే మంచిగా ఉండి మనకి సహాయం చేస్తారో అలాంటి వారే మన జీవితంలో మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, మంచి సిచ్యువేషన్ అయినా చెడు సిచ్యువేషన్ అయినా మనకి తోడుగా ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తులు మనకి ఎప్పుడూ కూడా మనల్ని వదిలిపెట్టారు ఇలాంటి సిచ్యువేషన్లో అయినా సరే. అయితే మీ జీవితంలో కూడా కొందరు పగతో మిమ్మల్ని ఏదో ఒక రకంగా అంటే రగిలిపోతూ ఉంటారు. మీ జీవితంలో మంచి జరగటాన్ని వారు చూసి అస్సలు ఓర్చుకోలేరన్నమాట. కాబట్టి మీరు పొరపాటున కూడా అలాంటి వ్యక్తులతో మీరు స్నేహం చేయకూడదు. అలానే మీ బంధువుల్లో మీ చుట్టాల్లో అయినా సరే ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టి అనేది చాలా వరకు కూడా మనకి చెడు ప్రభావాన్ని మరియు చెడు నెగిటివిటీని చూపిస్తుందన్నమాట. అందువల్ల ఈ నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మన జీవితంలో మంచి జరుగుతుంది. పదే పదే ఒక వ్యక్తి మనల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టడం కావచ్చు, పదే పదే ఒక వ్యక్తి మనల్ని ఏదో ఒక రకంగా హింసించటం కావచ్చు, లేదా ఒక వ్యక్తి మనపైన మనం ఎదుగుదలని చూస్తూ ఓర్చుకోలేక ఆ వ్యక్తి మనల్ని టార్గెట్ చేసి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంత ఎదుగుతున్నారు, అంత ఎదుగుతున్నారు, వీరికి ఇంత డబ్బు ఎక్కడిది, ఇంత హోదా ఎక్కడిది అని పదే పదే మన గురించే వారు ఏడుస్తూ ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ దృష్టి దోషం అనేది తొలగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి నరదృష్టి అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే మనం మన మంచితనం అంటే మన డబ్బు మనం సంపాదించే విధానం ఎవరికీ కూడా చెప్పకూడదు. అలా మనం ఎవరికీ కూడా చెప్పకుండా ఉంటేనే ఖచ్చితంగా కూడా మనం ధనవంతులమయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలానే ఎదుగుదలను చెప్పటం వల్ల వారికి ఏడుపు అనేది అంటే వారి ఏడుపు మనకి తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఎదుగుదలను పొరపాటున కూడా అలాంటి వారితో చెప్పకూడదు. కొన్ని సందర్భాలలో మనకు చెడు చేయాలని చూసినా చెడు అనేది మనకు తగలదు. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే ఒకరిని చెడు చేయాలి అంటే మనకే చెడు జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఇంకొకరికి చెడు చేయాలి అనే ఉద్దేశం ఉంటే ఆ చెడు అనేది మనకే తిరిగి కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు తగులదు. అయితే మీ పైన ఒకరు చాలా ఏడుస్తూ ఉన్నారు, మీ ఎదుగుదలను వారు అస్సలు చూస్తూ ఓర్చుకోలేకపోతూ ఉన్నారన్నమాట. అలాంటి వ్యక్తులతో కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మీకు ఎంతో దూరంలో లేరు, మీ చుట్టుప్రక్కలే ఉన్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారు ఎవరితో అయినా సరే రహస్యాలు చెప్పేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి. తెలుసుకున్నారు కదా. ఈ వృశ్చిక రాశి వారు మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక ఏడ్చే వ్యక్తులు ఎక్కడున్నారంటే మీ చుట్టూరే ఉంటారు. కాస్త వారిని గమనించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.